ఆశించినది. అదే ప్రభు మన దగ్గర నుంచి కోరుకున్నది. వీరి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ, అంటే ఆ 12 మంది ఎవరి కోసమైతే ఆయన ప్రార్థించాడో, ఆ 11 మంది శిష్యుల తర్వాత ఇంకొక పౌలును ఎన్నుకొని 12గా సంపూర్ణం చేశాడో, ఆ అపోస్తలుల వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది అయితే యేసు ప్రభువును తమ నిజ రక్షకునిగా స్వీకరించి ఆయన పైన విశ్వాసం ఉంచారో వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ది ఎసెన్స్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్ ఈజ్ యూనిటీ. కేవలము మన ఏకత్వమందు మాత్రమే క్రైస్తవ్యానికి ఉండే విలువ ఉంది. కానీ మనము ఎంతసేపు నేను నీకంటే భిన్నం, నేను నీకంటే భిన్నం, నేను నీకంటే భిన్నం అని చెప్పుకోవటంలోనే మన ఎనర్జీ, మన అడ్వర్టైజ్మెంట్, మన వాక్య పరిచర్య, మన ప్రార్థన పరిచర్య ఇవన్నీ వెచ్చిస్తూ ఉంటాం. అలా చేయటం వల్ల వేరే వాడి అంగట్లో దొరకంది నా అంగట్లో దొరుకుతుంది అని చెప్తే నా దగ్గరికి ఎక్కువ మంది వస్తారు అన్నటువంటి పిచ్చి ధోరణిలో అప్పుడప్పుడు సంఘాలు కట్టే పనిలో పడుతూ ఉంటారు క్రైస్తవులు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతోంది అంటే